హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజయ రెడ్డి బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో వేడిగా సాంబార్ రైస్ ప్రిపరేషన్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈరోజు ఆఫ్టర్నూన్ కోసం నేను సాంబార్ రైస్ ప్రిపేర్ చేశాను. ఆ రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను, చూసేయండి. ఈ సాంబార్ రైస్ను నేను సింపుల్గా చేసుకుంటానండి. ఆ ప్రిపరేషన్ మీతో షేర్ చేస్తాను. వీడియో మిస్ కాకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నేను సాంబార్ రైస్ కోసం కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఏ వెజిటబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. మనకి ఇంట్లో ఏవైనా వెజిటబుల్స్ అవైలబుల్గా ఉంటే ఆ వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బీన్స్, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, పీస్, కొన్ని సొరకాయ, ఆలు, ఆనియన్, గ్రీన్ చిల్లీస్, టమాటో యూజ్ చేసుకుంటున్నాను. ఇంకా చింతపండు రసం కూడా అవసరం అవుతుందండి. పసుపు కూడా యాడ్ చేయాలి, సాంబార్ పౌడర్ కూడా యాడ్ చేయాలి. అవి ఇక్కడ పెట్టడం మర్చిపోయాను, అందుకే మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత పప్పు, రైసు, శనగపప్పు, కందిపప్పు తీసేసుకున్నాను. అన్నీ యాడ్ చేసేసి కుక్కర్లో పెట్టేసుకోవడమే అండి. ఈజీగా సింపుల్గా అయిపోయే రెసిపీ. మనకి ఎప్పుడైనా కర్రీ చేసే మూడ్ లేనప్పుడు ఈ విధంగా చేసేసుకుంటే సరిపోతుంది, కర్రీ అవసరం ఉండదు. ఫ్రెండ్స్, నేను ఈ రెసిపీ స్టార్ట్ చేసేటప్పుడు మా ఇంట్లో కరెంట్ పోయింది, అందుకే వీడియో డార్క్గా ఉంది. ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్, చూసేయండి. రెసిపీ అయితే మీకు నచ్చుతుంది అనుకుంటాను. అసలు నేను ఫోన్తో షూట్ చేస్తున్నానండి. నాకు అసలు థాట్ రాలేదు. నేను వెనక ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకొని వీడియో షూట్ చేయొచ్చు అనే థాట్ రాలేదు. రెసిపీ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత సర్వ్ చేసేటప్పుడు నాకు ఆ థాట్ వచ్చింది, కానీ అప్పటికి వంట అయిపోయింది అనమాట. నేను కుక్కర్ తీసేసుకొని అందులో రైస్, శనగపప్పు హాఫ్ కప్పు కందిపప్పు యాడ్ చేసేసి వాష్ చేసుకుంటానండి. 2-3 టైమ్స్ వాష్ చేసుకోండి, ఎందుకంటే వాటిల్లో కెమికల్స్ అవి మిక్స్ చేసి ఉంటారు కదా దానిలో, అందుకోసమే వాష్ చేసి మిగతావన్నీ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ రెసిపీ డెఫినెట్గా మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వింటర్ సీజన్లో అయితే ఇంకా సూపర్ ఉంటుంది. ఇవి వాష్ చేశాను. ఇప్పుడు ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్నాను కదా కూరగాయలన్నీ, నేను అవన్నీ యాడ్ చేసుకుంటానండి. కరెంట్ పోయింది కాబట్టి ట్రైపాడ్ సెట్ చేసుకున్నా కూడా లైటింగ్ రావట్లేదు, అందుకోసం నేను చేతి పట్టుకుని షూట్ చేశాను అనమాట. నేను తీసుకున్న వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసేసి పసుపు కూడా యాడ్ చేశాను. ఇప్పుడు వాటర్ కూడా యాడ్ చేసుకొని కుక్కర్ సీటీ పెట్టేసుకుంటారండి. 3-4 విజిల్స్ వస్తే సరిపోతుంది. మెత్తగా చేసుకోవాలన్నమాట, కొంచెం వాటర్ ఎక్కువే పడుతుంది. ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. కొంచెం వాటర్ ఎక్కువే పడుతుందండి. మనం నేను 1 కప్ రైసు, మిగతావి 1 కప్ తీసుకున్నాను కదా, వెజిటబుల్స్ అన్నిటికీ కలిపేసి ఒక 7-8 కప్స్ వాటర్ యాడ్ చేయాలి. అవి కొంచెం వాటర్ తక్కువైందంటే మళ్ళీ కలుపుకోవచ్చు. ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేశాను. సాల్ట్ కూడా యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టేసి విజిల్స్ తెప్పించేసుకుందాము. ఫ్రెండ్స్, మీరైతే సాంబార్ రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఈజీగా సింపుల్గా చేసేస్తానండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. విజిల్స్ కూడా వచ్చేసాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం చల్లారి పెట్టేద్దామండి. మొత్తం చల్లబడేంత వరకు కుక్కర్ వెయిట్ చేద్దాము. కుక్కర్లో ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసేస్తే ఈ విధంగా బాయిల్ అవుతుందండి. దీన్ని మొత్తం స్మాష్ చేద్దాం. చూడండి, దీన్నంతా మెత్తగా గరిటెతో బాగా కలుపుకోవాలండి. కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకోవాలండి, థాటే రాలేదు. సారీ ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. ఈ వీడియో చూసేయండి. రైస్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు రైస్కి మనం పోపు పెట్టేసుకుందాము. ఇది సింపుల్గా ఈజీగా అయిపోతుందండి, ఎక్కువ టైం కూడా పట్టదనమాట. ఒక 20 మినిట్స్లో మనం చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా మనకు కర్రీ చేసే మూడ్ లేనప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు అన్నమాట. నేను పోపు దినుసులన్నీ యాడ్ చేశాను. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు యాడ్ చేశాను. అవి ఫ్రై అయిన తర్వాత పల్లీలు కూడా యాడ్ చేశానండి. నేను పల్లీలు కూడా బాగుంటాయి సాంబార్ రైస్లో. యాక్చువల్గా అయితే మనము వెజిటబుల్స్ పాటే దాంట్లో వేసేసి బాయిల్ చేసుకోవచ్చు. నేను పోపులో వేశాను. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనము ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి యాడ్ చేశాను. వీటిని బాగా ఫ్రై చేసుకుంటాను. ఇంకా ఫ్రెండ్స్, మీకు కర్రీ చేసే మూడ్ లేనప్పుడు ఏ విధంగా వంట పూర్తి చేస్తారో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
నేనైతే ఈ విధంగా సాంబార్ రైస్ కానీ కిచిడి కానీ ప్రిఫర్ చేస్తానండి, చేస్తూ ఉంటాను. పిల్లలు ఇష్టంగా కూడా తింటారు. పర్టికులర్ ఐటమే కావాలని చెప్పేసి ఏం లేదండి మా ఇంట్లో. అందుకే నేను ఈ విధంగా అప్పుడప్పుడు సింపుల్గా రెడీ చేసేస్తాను. పోపు బాగా ఫ్రై అవుతుంది. దీంట్లో వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇంకా వెజిటబుల్స్ అంటారా, ఇంకా మన ఇష్టం వచ్చిన వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేను క్యారెట్ స్కిప్ చేశాను, క్యారెట్ లేదు అందుకోసం నేను స్కిప్ చేశాను అనమాట. క్యారెట్ కూడా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పోపు ఫ్రై అయిన తర్వాత ఈ రైస్ మొత్తం యాడ్ చేస్తున్నాను. రైస్ మొత్తం యాడ్ చేసిన తర్వాత అందులో నేను చింతపండు గుజ్జు వేసానండి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నానబెట్టేసి గుజ్జు చేసి పెట్టుకోవాలి. ఆ గుజ్జుని ఇందులో యాడ్ చేశాను. అంటే పులుపుదనం కోసం టమాటో యాడ్ చేశాను, కానీ చింతపండు గుజ్జు కూడా వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్. కలిపేసేసి తర్వాత దాంట్లో రెడ్ చిల్లీ పౌడరు, ఇంకా ఉప్పు తగ్గినట్టు అనిపించింది, ఉప్పు కూడా యాడ్ చేశాను. బాగా మిక్స్ చేసుకుంటున్నా. ఇప్పుడు కారం అంటారా, మన ఇష్టం అండి. అది మనకు స్పైసీకి తగ్గట్టు, ఎక్కువ స్పైసీ కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, తక్కువ స్పైసీ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి. అంతే. థిక్ అనిపించింది కదా, కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నా. ఇందులో కాచిన వాటర్ యాడ్ చేయాలండి, చల్లనీళ్ళు మాత్రం యాడ్ చేయొద్దు, కాచుకొని యాడ్ చేసుకోండి ఒకవేళ థిక్ అయితే. ఇప్పుడు నేను ఇందులో సాంబార్ పొడి యాడ్ చేశానండి. ఇది హోమ్ మేడ్ సాంబార్ పొడి అండి, చాలా బాగుంటుంది. ఫ్లేవర్ అయితే సూపర్ అండి. దీంతో సాంబార్ పెట్టామంటే కనీసం ఒక 4-5 ఇండ్ల అవతల వరకు స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది నా సాంబార్ రైస్. ఇప్పుడు కొత్తిమీర చల్లేసుకొని దింపేసుకోవడమే. చూసారా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా చేసుకోవచ్చు సాంబార్ రైస్. సాంబార్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. వేడివేడిగా సాంబార్ రైస్ రెడీ అయిపోయింది. చూడనికి బాగుంది కదా, చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి. ఇప్పుడు గుర్తొచ్చిందండి నాకు ఫ్లాష్ లైట్ ఆన్ చేయాలని చెప్పేసి. అప్పటికే నా వంట మొత్తం పూర్తయిపోయింది. అప్పుడు గుర్తొచ్చి కూడా ఏం ప్రయోజనం, ఫోటోకి మాత్రం యూజ్ అయ్యిందండి ఈ వీడియో. ఫ్లాష్ లైట్ ఆన్ చేసి నేను వీడియో షూట్ చేశాను. ఎమ్మి ఎమ్మి టేస్టీ సాంబార్ రైస్ రెడీ. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. వీడియో డెఫినెట్గా నచ్చింది అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆల్వేస్ నన్ను సపోర్ట్ చేస్తూనే ఉండండి ఫ్రెండ్స్. కీప్ వాచింగ్ మై ఛానల్. బై బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.